అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెప్పండి. ఒక్క నిమిషం. చెప్పండి. ఒక్క నిమిషం. ఒడ్డసోనపల్లి. మా పాపకు 4 రోజుల నుండి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినాం. 4 రోజులు తీసుకుపోతే అక్కడ సారు బాగా సీరియస్ ఉన్నది, కోమా స్టేజ్కి వచ్చింది, పల్స్ బాగా పడిపోతుంది, బాగా సీరియస్ ఉన్నదమ్మా, మంచిర్యాల తీసుకోర్రి అని చెప్పిండు సార్. చెప్తే మంచిర్యాలలో చాలా హాస్పిటల్ పోయినాం సార్. బాగా సీరియస్ ఉన్నది, మీరు హైదరాబాద్ అన్నా ఎంజిఎం కన్నా ఎక్కడికన్నా వెళ్ళిపోండి అమ్మా, బాగా సీరియస్ ఉన్నదని పట్టలేదు సార్. పట్టకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఈ హాస్పిటల్ పేరు చెప్పారు, మాతా పిల్లల హాస్పిటల్. ఇట్లాంటి కేసులు బాగా సాల్వ్ చేస్తారు సారు. సారుకు మంచి పేరు ఉన్నది, పోండి అమ్మ, ఒకవేళ మంచిగా అవుతుంది కావచ్చు మీ పాప అని వాళ్ళు చెప్పారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత సారు కోమా స్టేజ్లో ఉన్నది కదమ్మా, బాగా సీరియస్ ఉన్నది, బాగా కోమాలనే ఉన్నది కదమ్మా, గిచ్చినా కానీ పలుకుతలేదు కదమ్మా, ఈ పాప మరి బాగా సీరియస్ ఉన్నది, మీ ఇష్టం అమ్మా, మీరు పోతే వేరే పెద్ద హాస్పిటల్ పోర్రి మీకు అంటే, సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్, దయాదండం మీ కాలు మొక్కుతాను సార్, మా పాపను బతికియరు సార్ అని బతిమిలాడినాం. బాగా సీరియస్ ఉన్నదమ్మా కండిషన్ అయితే, మరి చెప్తాను, నా సాధ్యమైనంత వరకు నేను చేస్తా, ఇక తర్వాత దేవుడి దయ మీరైతే చూస్తారు కదా మీ పాపని అని సార్ అన్నాడు సార్. సార్ అంటే సరే సార్ మేము ఇక్కడనే ఉంటాం సార్, దేనికైనా మేము సిద్ధం సార్ అని సార్ని బతిమిలాడుకున్నాం సార్. అంటే ఇక ప్రతిరోజు పాప కండిషన్ దగ్గర ఉండి చూసుకున్నాడు సార్. ఎన్నిసార్లు పిడిసి వస్తుంది, ఎన్నిసార్లు ఇది వస్తుంది అనేసరికి ఆమె కోమాలనే పిడుసు బాగా వచ్చింది సార్. ఒక 24 సార్లు ఇట్లా వెంటనే నిమిషాల కొద్ది వచ్చింది సార్. ఇక భయమైంది సార్, అయ్యో ఇట్లా అవుతుంది కదా సార్ అంటే, సరే నేను ఇంజక్షన్లు బయట నుంచి తెప్పిస్తా, నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తా అమ్మా అంటే, సరే సార్ తెప్పిరు, మాకు మేము సప్పో చేసుకొని ఆ ఇంజక్షన్లకు కట్టుకుంటాం సార్, ఇక మీరు తెప్పిరు సార్ అంటే ఇంజక్షన్లు కట్టుకున్నాం మేము. సార్ తెప్పించిండు పెద్ద ఇంజక్షన్లు, హైదరాబాద్ నుండట వేరే నుంచి తెచ్చి వేస్తే మా పాప కొంచెం కోలుకున్నది సార్, కొంచెం కళ్ళు తెరిచింది సార్. ఇక సారు కూడా సరే అమ్మ కళ్ళు తెరిచింది, నేను మంచిగా చేస్తా అని అప్పటి నుంచి ఇక సారు నమ్మకం ఇచ్చిండు సార్ మాకు. సరే సార్ అని ఇక కోమా స్టేజ్ నుంచి బయటపడ్డది సార్, పిడుసు అవి అన్నీ రికవర్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత సరే మంచిగా అయింది కదమ్మా, ఉండండి ఇంకొక 15 రోజులు కొంచెం నడవాలి కదమ్మా, మీరు నడిపించుకున్న తర్వాత ట్రీట్మెంట్ అయితే ఏం ఇట్లనే చేస్తా, మీ సాధ్యమైనంత వరకు మీరు పాపని నడిపియాలి, మీరు మంచిగా చూసుకోవాలమ్మా, నేను చూసుకున్న దానికంటే ఇంకా మీరు మంచిగా చూసుకోవాలమ్మా అని చెప్పేసి సార్ అన్నారు. సరే సార్ మేము నడిపిస్తాం సార్ అని సార్ని బతిమలాడుకొని పాపను ఇక ఎంత అయింది 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు వస్తుంది ఇక సారు మాకు మా పాపను బతికిచ్చండి సార్. మంచిగా మాట్లాడుతుంది, ఆమెకు మొత్తం కళ్ళే తెరవలేదు సార్, మొత్తం ఉబ్బింది, మనిషి మొత్తం ఉబ్బింది సార్. నాకైతే అసలు బతుకుతుంది అన్న ఆశ కూడా లేదు సార్, అంత బాధపడ్డాను సార్. సార్ దయ సార్, దేవుని తిరిగి మా పాపను బతికించండి సార్. నేను చెన్నూరు మండలం వీళ్ళది, మంచిర్యాల జిల్లా. 3 సంవత్సరాలు ఉన్నటువంటి పేరు రిత్విక. వీళ్ళకు ముందు 4 రోజుల నుంచి జ్వరం వస్తున్నది. వీళ్ళు ఆ లోకల్లో ఉన్న సిరప్లు వాడి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ సడన్లీగా 3-4 డేస్ తర్వాత సడన్లీగా పాప స్లో తప్పి పడిపోయింది. వెంటనే చెన్నూరులో ఉన్న లోకల్ హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తే కండిషన్ సీరియస్గా ఉంది, పల్స్ మొత్తం పడిపోయింది, హార్ట్ బీట్ కూడా మొత్తం తగ్గిపోయింది. ఇమ్మీడియట్గా మీరు మంచిర్యాలలో ఉన్న ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు వీళ్ళు.
చెప్తే వీళ్ళు కూడా ఒక వెంటనే కొన్ని హాస్పిటల్ తిరిగిన తర్వాత అక్కడ కూడా కొన్ని బాగా రిస్క్ ఉండే వరకు ఎవరు టేకప్ చేయలేదు మంచిర్యాల. వెంటనే కొందరు చెన్నూరులో కొందరు ట్రీట్మెంట్ తీసుకున్న వీళ్ళ తాలూకా వాళ్ళు మన హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేస్తే వీళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా వచ్చినప్పుడు చూసిన కండిషన్ చూస్తే బాగా క్రిటికల్గా ఉన్నది, అంత ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించడం కానీ, ఇంకా వెన్నుపూస టెస్ట్ కానీ, ఇంకా చాలా టెస్టులు చేయించాలన్నా ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నాయి. ఫస్ట్ అయితే పాప వర్క్ మార్గం చేసుకోవాలి. కండిషన్ మాత్రం సీరియస్గా ఉంది. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా నీలోఫర్ హాస్పిటల్ కానీ ఇంకా వేరే హాస్పిటల్ కానీ పోతా అంటే మీ ఇష్టం, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న విషయం అని కూడా చెప్పిన నేను. సార్ రిస్క్ అయినా అన్ని విధాలుగా మేము ఒప్పుకుంటాం సార్. పోతా అంటే దారిలో చనిపోయేలాగా ఉన్నది, శ్రీరాంపూర్ దాటేలాగా లేదు. పాప మొత్తం పల్సంతా పడిపోయింది, దండం పెడితే కాలు మొత్తం చేయండి సార్ అంటే నేను టేకప్ చేసి తీసుకున్నా. మనం పాప కండిషన్ అడ్మిట్ చేసే టైంలో పాపకు పల్స్ మొత్తం డౌన్ అయిపోయింది, బీపీ లో ఉన్నది, మనం హార్ట్ బీట్ కూడా డౌన్ అవుతుంది. వెంటనే మనము ఇంటిబేషన్ చేసి వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత ఫిట్స్ అనేది కంట్రోల్ కావడం లేదు, పాప కళ్ళు కూడా తిరగడం లేదు, పల్స్ మనకు మెయింటైన్ అయితే లేదు. దానికి సంబంధించిన ఇంజెక్షన్ కూడా పల్స్ మెయింటైన్ ఐరన్ డ్రాప్స్ అనేవి ఉంటాయి, అవి కూడా పెట్టడం జరిగింది. మనము పిడ్స్కి కూడా 4-5 రకాల దాదాపు ఒక 20 నుంచి 24 ఎపిసోడ్స్ వచ్చినాయి. మనం ఎంత పిడ్స్ 4-5 సార్లు పిడ్స్ మందులు ఇచ్చుకుంటా ట్రీట్మెంట్ చేసుకుంటా 3 రోజులు వెంటిలేటర్ మీద ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఆక్సిజన్ చేంజ్ చేయడం జరిగింది. ఇట్లా 10 డేస్ తర్వాత మొత్తం 10 డేస్ పాప మొత్తం కోమాలోనే ఉన్నది. కోమాలో ఉన్న తర్వాత మనం మెల్లమెల్లగా ఫీడ్ ఇవ్వడము, కొంచెం కొంచెం నడిపేయడము, ఫిజియోథెరపీ చేయడము, ఇట్లా కొన్ని ఇటువంటి జబ్బు అనేది ఏంటని మనం ఎంఆర్ఐ స్కాన్లు చేస్తే ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అని, ఇది రేర్ డిజార్డర్. ఇది 1000 మందులలో ఒకరికి వస్తుంది అట్లా ప్రాబ్లము. జ్వరం వచ్చినట్టు వైరల్ ఫీవర్ వస్తుంది. వైరల్ ఫీవర్ వచ్చిన 3-4 రోజులకి వెంటనే దాని లోపల ఉన్న యాంటీబాడీస్ తయారై మనం బ్రెయిన్కు పని చేయకుండా చేస్తుంది. అటువంటి జబ్బే రేర్ డిజార్డర్ వీళ్ళకి వచ్చింది. అది 1000 మందిలో ఒకరికి ఉండే ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అని కొత్త రకం జబ్బు అన్నట్టు. అది దానికి మనము ఐవిఐజ్ అనే ఇంజెక్షన్లు, మిథైల్ ప్రెడిల్సిన్ అనే ఇంజెక్షన్స్ మనము కొన్ని ఐవిఐజ్ కాస్ట్లతో కూడుకున్నాయి కాబట్టి మనం డైరెక్ట్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి తెప్పించి వాళ్ళకు ఎక్కియడం జరిగింది. పాపం వాళ్ళు బాగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే బాగా పేదవాళ్ళలాగా ఉన్నారు కాబట్టి మనం ఇంజెక్షన్లు మందుల వరకు మాత్రమే తీసుకొని ఇప్పుడు పాప 10 రోజులు కోమాలో ఉన్నది. ఇప్పుడు 5 రోజుల తర్వాత కొద్దిగా తినడము, చేయడము, నడవడము, కొంచెం ఆడుకోవడము, పాప ప్రాణాలతోనైతే పెద్ద పాప ప్రాణానికి అయితే ఎటువంటి హాని లేదు. మనము పాపం వాళ్ళ పేదరికాన్ని చూసి మనం కూడా బెడ్ ఛార్జీలు కానీ అటువంటి ఏం తీసుకోలేదు. మందుల వారికి కట్టుకున్నారు, వాళ్ళ ఆక్సిజన్ ఛార్జీలు మందుల వారికి కట్టుకున్నారు. మనం మళ్ళీ రెగ్యులర్గా ఫాలో అప్ ఉండాలని చెప్పి కూడా మనం చెప్పినాం. ఇప్పుడైతే పాపని అన్ని విధాలుగా చూసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.